మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బెంగళూరుని తీసుకొస్తున్నారు కన్నడ నుంచి. ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏం చూసినా ఒక 80% మనకు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు లేకపోతే మరి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారని, లేకపోతే ఏం క్వాలిటీస్ ఉన్నాయని అట్నుంచే తీసుకొస్తారు. యాక్చువల్గా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నది చెప్పేస్తాం కానీ ఏమైనా కాంట్రవర్సీలోకి వెళ్తామా అని అనిపిస్తుంది కానీ, బట్ దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకైతే తెలుగు అమ్మాయిలు సీరియల్ చేస్తామనే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. ఎస్, ఇప్పుడు మనం డిజిటల్ కూడా చేస్తున్నాం. ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అని మన ఫ్యూజన్ టీవీ పేరు మీద డిజిటల్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ దానికి తెలుగు అమ్మాయిలు దొరుకుతున్నారు. అది కూడా కష్టపడితేనే. హీరోయిన్స్గా ఉన్న ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో మనం చేస్తుంటాం హీరోయిన్స్గా. వీళ్ళు సీరియల్స్ వైపు లేరు. వీళ్ళు సీరియల్స్ వైపు అంటే సీరియల్ అంటే ఓ సీరియలా అనేవాళ్ళు ఉన్నారు తెలుగు అమ్మాయిలు. సీరియల్ చేయడానికి అందులో మనం సీరియల్ వాళ్ళు కంపల్సరీ బాగా అందం కోరుకుంటారు, అందంగా ఉండాలంటారు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలి. అంటే చూడగా అందంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఫస్ట్ అందంగా ఊహించుకుంటాం. ఓపెనింగ్ మన సీరియల్ కి ప్రాణం టాప్ హీరోయిన్. సో హీరోయిన్ అసలు అదొక తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల ఉండాలంటే అలాంటి అమ్మాయి ఉంటే అసలు తెలుగు దాటి వెళ్ళరు. నాకైతే ఎక్కడి నుంచి ఏ ఫోర్సు లేదు కన్నడ ఆర్టిస్టులను తీసుకోవాలని. ఎవరు లేదు. మనం గనక తెలుగు అమ్మాయిని ఇస్తే తెలుగు అమ్మాయి బాగుంటే తెలుగు అమ్మాయిని తీసుకుంటారు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తానన్నా, నన్ను తీసుకున్నారు కదా. తెలుగే కదా. ఇప్పుడు నిన్ను తీసుకుంటున్నారు కదా. ఉన్నారు. ఇప్పుడు తెలుగు లేకనే మెయిన్ అంటే ఏ సీరియల్ చూసినా హీరోయిన్ ఆల్మోస్ట్ కన్నడ ఉంటుంది కదా. సో అందుకని అడుగుతున్నాను అనమాట. అంటే తీసుకోవడం రావట్లేదు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నా లిటిల్ ఎక్స్పీరియన్స్లో తెలుగు అమ్మాయి మనకు ఉండి కాదు కన్నడ హీరోయిన్ పెట్టాలని ఎవరన్నా అంటాం కానీ, లేకపోతే మనం కావాలని పెట్టుకోవటం కానీ. మీరు చేసిన సీరియల్స్ కూడా, మీరు ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్, నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ వాళ్ళు ఎతికేలేదు నాకు తెలియదుగా. ఆ ప్రొడక్షన్ ఎతికిందో లేదు. నేనైతే మనం చాలా మందికి ఎవరైనా తెలుగు అమ్మాయిలు ఉన్నారా చూసుకున్నాం. కన్నడ వాళ్ళు కూడా ఎందుకంటే వైనాట్ తమిళ్, ఇప్పుడు తమిళ్ కూడా వెళ్తున్నారు, మలయాళం వెళ్ళారు, ముంబై నుంచి కూడా తీసుకొచ్చేస్తున్నాం కదా. ఎందుకు కన్నడ వాళ్ళందరూ అయిపోయారు. ఇంకా అయిపోయిందా మొత్తం అక్కడ ఉన్న హీరోయిన్స్ అందరూ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఆడిషన్ చేశాను. వైదేహిపడి నేను ఆడిషన్ చేశాను. బాగుంటుంది అమ్మాయి కూడా. కన్నడ వాళ్ళు మోర్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళకి బెంగళూరు ఇస్ ద ప్లేస్ దే కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. బెంగళూరులో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు. అక్కడ తను ఉండే గేటెడ్ కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు బెంగళూరులో. అందుకని బెంగళూరు వాళ్ళందరికీ కూడా తెలుగు మాక్సిమం వచ్చు. ఏ షాప్కి వెళ్ళినా తెలుగు కూడా మాట్లాడుతున్నారు, కష్టపడక్కలేదు ఇక్కడ. అందుకని వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, తొందరగా నేర్చేసుకుంటారు. తీసుకొచ్చి మనం నేర్పించాల్సిన పని ఉండదు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు నేను హీరోయిన్గా నాకు హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి, నాకు కానీ ఆఫర్ రావట్లేదు అనేవాళ్ళు చూపించండి కాస్త. మీరు తీసుకుంటారు ఉంటే డెఫినెట్. నేను కదా ఎవరైనా తీసుకుంటారు, ఎందుకంటే ఈజీ కదా. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఫ్లైట్లు వేసి అవును ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మీకు గొడవ లేదు కదా. తెలుగు మాట్లాడుతుంది, సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్, ఫస్ట్ లో టేక్స్ తీసుకుంటారు. తెలుగు అమ్మాయి తాగడం లేదు కదా, టైం కూడా మిగులుతుంది కదా. టైం ఈజ్ మోర్ కన్సర్న్. అవును. సో అయితే అంతే తప్ప సెపరేట్ అంటే చెయ్యనని వేలు అంటాం తప్ప మనం జనరలైజ్ చేసి అందరి తరపున మాట్లాడలేదు. మై ఎక్స్పీరియన్స్, మీకు జరిగింది నా ఎక్స్పీరియన్స్ లో తెలుగు అమ్మాయి ఉంటే కాదు అనుకో కన్నడకి ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఇప్పుడు వాళ్ళే తెలుగు అమ్మాయిలా అన్నట్టుగా అయిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ చూడగా మనం ఓన్ చేసేసుకుంటాం. అట్లా కూడా కాదు, ఇక్కడ అందరూ ఎప్పుడు రోజు వాళ్ళు కొంతమంది అసలు ఇక్కడే ఉండిపోతున్నారు, వెళ్ళట్లేదు. చేత్రాతో నేను జమ చేశాను. తన తర్వాత నా ప్రొడక్షన్ లో అథారిటీ కచేరీలు చేసింది, ఇప్పటికీ ఇక్కడ చేస్తుంది. అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉండవు, తెలుగు అమ్మాయి అనుకుంటారు. 1-2 ఆర్టిస్టులతో ప్రాబ్లమ్స్ ఎవరితో అయినా వచ్చే, మీకు వచ్చింది ఎవరితో అయినా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ నువ్వేదో నాకేదో పర్సనల్ గా నేను అక్కడికి వెళ్ళాలి, నేను డేట్ ఇవ్వలేదు కదా, ఆ రోజు కుదరదంట, అవి వాళ్ళతో కూడా ఉంటాయి. జనరల్ థింగ్స్ ఏం లేవు. వాళ్ళు ఇంకా మోర్ ఆఫ్ వాళ్ళు నాకు తెలిసి చాలా వేరే సిటీ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చిన 15 days ఇక్కడే ఉండిపోతారు, ఇంకెక్కడికే వెళ్ళరు, మనకి షూట్ తప్ప వేరే పని ఉండదు కాబట్టి. సో మోర్ కంఫర్టబుల్ దెన్ దీస్ పీపుల్. ఇక్కడ వాళ్ళు మనకి అలా కంపేర్ చేయట్లేదు, ఇక్కడ లేరు మనకి. చేసేవాళ్ళు ఏమంటలేదు, నువ్వు ఉన్నావు ఇక్కడ వాళ్ళు, మనం ఏం ప్రాబ్లమ్స్ పెట్టాం, ఇది ఒకటే చేస్తాం మనకి. అలానే మన తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఫుల్ గా. సీనియర్స్ అయితే అందరూ మనోళ్ళే కదా. సీనియర్స్ అదే అంట ఇప్పుడు ప్రెజెంట్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, బాగున్నారు అందరూ. ఇప్పుడు ఏంటో మరి సీరియల్స్ కి ఆ తెలుగు అమ్మాయిలు
అసలు అంటే ఏ సీరియల్ పెట్టినా కన్నడ అమ్మాయిలు మంది కనపడుతున్నారు. ఇట్లా కాంటాక్ట్ చేయటం, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంటారు అట్లా అడగటం, లేకపోతే ఆఫీసులకు రావడం జరగాలిగా. జరగాలి, అసలు రావట్లేదు మీకు. పోనీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బుక్కుల్లో ఉంటారు, వాళ్ళు కూడా హీరోయిన్ కి మెటీరియల్ ఎవరు లేరు, పనికొచ్చేలాగా అలా లేరు. సో అంతే రీజన్. సో నథింగ్ ఇప్పుడు స్పెషల్. నేను వైదేహి పండుగ తీసుకున్నమ్మా, అమ్మాయికి అదే ఫస్ట్ సీరియల్. అవును, ఓకే బాగా, కానీ మినిమం యాక్టింగ్ ఫేమ్ కూడా బాగానే వచ్చింది అమ్మాయికి, చేయగలిగింది. అలా లేరు తెలుగులో. తెలుగులో అలా లేరంటే దానివల్ల తప్ప మనం నా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీకు జరిగింది. ఈ 10 years లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? 8, 9, 10. శ్రీమతి కళ్యాణ్ ఒకటి చేశాను. ఓకే. తర్వాత కలియుగ రామాయణం అని, కలియుగ అది జెమినీకి మన ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు కదా, డైరెక్టర్ ఆయన బాలాజీ టెలిఫిల్మ్ చూసుకునేవాళ్ళు. ఆయన ఆ సీరియల్ ఒకటి, అది చిన్నది, కొంచెం రోజులు రన్ అయింది. దాంట్లో నిరుపం వీళ్ళందరూ వాళ్ళు కొంచెం నేను లేట్గా ఎంటర్ అయ్యాను. క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్, వాళ్ళదేమో రాముడు లక్ష్మణుడు క్యారెక్టర్ అట్లా ఉంటుంది. అలా కలియుగ రామాయణం కదా, మైథాలజీ అంటే ఇంటర్నల్ గా మైథాలజీ ఉంటుంది, అందులో మీ సోషలైజ్ చేసి మీరు హనుమంతుడు క్యారెక్టర్ డైనమిక్ గానే ఉండేది క్యారెక్టర్. ఓకే. తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఆ దాంట్లో నాకు ఇదేంటి కాప్ రోల్, పోలీసు, ఆ గెటప్ చూసి అంతఃపురం సీరియల్లో జనరేషన్ చేంజ్ అప్పుడు ఒక ఇద్దరు కొడుకులు, రాజావారి క్యారెక్టర్ కి, ఆ ఇద్దరు కొడుకుల్లో శ్రీచరణ్ కానీ రాజావారి, ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు కాపు అనమాట. ఈడెవడో బాగున్నాడు అని చెప్పేసి పిలిపించారు. మూడోది అది కాపు గంటి రఘు గారు డైరెక్టర్, ప్రసాద్ గారు ఏమో అప్పుడు చూసుకునేవారు ఇన్ హౌస్. సో వాళ్ళు పిలిపించారు. అది అంతఃపురం, భార్యామణి సైమల్టేనియస్. ఆ రెండు చేస్తున్నప్పుడు చాలా రోజులు రన్ అయ్యాక ప్రభాకర్ గారు జాబిలమ్మ నువ్వు బాగుంటావు, ఆ రోల్కి చాలా బాగుంటుంది అని ఆయన ఫోన్ చేశారు. ఆ రెండు చేస్తున్నప్పుడు జాబిలమ్మ కమిటీ అయ్యాను. జాబిలమ్మ రోలు నాకు బాగా నచ్చిన రోలు. తక్కువ రోజులు, అది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. అక్కడ పెద్ద హిట్ దైవమగళని. ఇప్పుడు మన ఫార్ములా లాగా ఉండదు హీరో క్యారెక్టర్, హీరో కూడా ఒక క్యారెక్టర్. ఓకే, మొత్తం అన్ని క్యారెక్టర్లతో పాటు జర్నీ చేసి, అంటే హీరోలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, కానీ ఆడు హీరో అంటే సకల గుణాభిరాముడు అలా ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ ఇట్లానే ఉంటుంది. వాడు టెంపర్ ఉంటుంది, ఆ టెంపర్లో వాడు ఈ తప్పకన మాట నేస్తాడు, వదిన బయటికి వెళ్తే మంచోడుగా ఉంటాడు. ఇప్పుడు సరే అప్పటికి ఏది ఇన్స్టింక్ట్గా అనిపిస్తే అది చేస్తుంటాడు. ఓకే, మంచి రైటింగ్ అది. అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళని ఆ రైటర్ని తర్వాత ప్రొడక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళకి. తర్వాత దేవత చేశారే, దేవత రైటరే ఈ దైవమగళకి ప్రొడ్యూసర్ రైటర్ అక్కడ తమిళ్లో. రీమేక్ ప్రభాకర్ గారు చేశారు. దాన్ని చేశాను. అది చేస్తున్నప్పుడు ఆ జాబిలమ్మ ఉండి ఈ రెండు అయిపోయినాయి, అది అంతఃపురం భార్య. అప్పుడు జాబిలమ్మ చేస్తున్నప్పుడు అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి, మళ్ళీ ఈ మూడుగా కొన్ని రోజులు చేశాను. ఇప్పుడు జాబిలమ్మ అయిపోయింది, ఇంక ఈ రెండు చేశాను. ఈ రెండు తర్వాత మానేశాను. ఇప్పుడు వచ్చింది మళ్ళీ రీఎంట్రీతో ఇది ఒకటే ఇప్పుడే ఈ 5 years తర్వాత.